యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని ఉన్నతమైన, మహోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి ఇచ్చారు. సో మనం అందరం కూడా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం, మేలులు పొందుదాం, ఆశీర్వాదాలు ప్రభు సన్నిధిలో పొందుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది సుఖంగా ఉండాలనుకుంటున్నారు? ఆమేన్. ఎంతమంది నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారు? నెమ్మది ఉన్నోనికి ఏముంటుంది? సుఖం ఉంటుంది. హల్లెలూయా. నెమ్మది లేని పరిస్థితి ఉన్నోడికి ఏముండదు? సుఖం ఉండదు. నెమ్మది సుఖం ఏమై ఉన్నది? జతపరచబడి ఉన్నది. హల్లెలూయా. అందరూ నెమ్మదిగా ఉండాలనుకుంటారు, అందరూ సుఖంగా ఉండాలనుకుంటారు. ఎవరు కూడా నెమ్మది వద్దు మాకు అని అనరు. ఆమెను ఎవరు కూడా మాకు సుఖం ఏమొద్దు అని అంటారు. హల్లెలూయా. ఇంకెన్ని రోజులు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అని అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే నెమ్మది ఉండదు. అది ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, చదువుకునేవారైనా, ఇంకా ఏ పనులు చేసేవారైనా కూడా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే సుఖంగా ఉండాలని. హల్లెలూయా. అయితే సుఖంగా నువ్వు ఉండడానికి, సుఖంగా ఈ లోకంలో బ్రతకడానికి, ఆమేన్, నీకు మార్గాన్ని కూడా తన పరిశుద్ధమైన గ్రంథంలోనే దేవుడు రాసి పెట్టాడు. యేసుప్రభు అందుకే ఆయన మార్గమై ఉన్నాడు. నువ్వు నెమ్మదిగా సుఖముగా జీవించాలంటే ఏం చేయాలో కూడా చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. నెమ్మది, సుఖము, ఈ రెండు మన జీవితాల్లో ఉండాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే భక్తి ఉండాల. ఏముండాలా? భక్తి ఉండాల. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఓన్లీ ఫియర్ అని ఉంటుంది. తెలుగు బైబిల్ అయితే భయభక్తులు అన్న మాట రాయబడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి భక్తి లేక భయం, ఈ రెండు మన జీవితంలో ఉంటే మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఇది తప్ప ఏది? నెమ్మది లేదు, సుఖము లేదు. ఒకవేళ నెమ్మది ఉన్నట్టు కనిపిస్తున్నా అది తాత్కాలికమైనదే. ఆమేన్. సుఖాలు కనిపిస్తున్నా అవి కూడా తాత్కాలికమైనవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పర్మనెంట్ ఎంతమందికి కావాలా? ఎప్పుడు నేను నెమ్మదిగా ఉండాలనుకుంటున్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? సుఖంగా ఉండాలనుకున్నవారు ఎంతమంది ఉన్నారు? చెప్పరు. వద్దా? కష్టాలలోనే ఉంటారా? హల్లెలూయా. అయితే మీలో ఏముండాలట? భక్తి ఉండాల. దేవుని నామానికి మహిమ కలుగుగాక. భక్తి అనగానే యాకోబు మనకు గుర్తుకొస్తాడు. 1:27 భక్తి అంటే ఏమని రాయబడి ఉంది? భక్తి అనగా ఏంటో తెలుసా? విధవరాండ్లను, దిక్కులేని పిల్లలను వారి కష్ట సమయాలలో వారిని పరామర్శించుట, అంతేకాదు ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటుకోకుండా తమ్మును తాము ఎవరైతే భద్రపరుచుకుంటారో అదే భక్తి అన్న మాట రాయబడింది. మనకు తెలియక బట్టలు వేసుకుంటే భక్తి అనుకున్నాం, మునుగుతే భక్తి అనుకున్నాం కదా, ఇంకా అవి ఇవి చేస్తే భక్తి అనుకున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కష్టాల్లో ఉన్న వారిని వారి కష్ట సమయాల్లో పరామర్శించాలి. రెండవదిగా ఈ లోక సంబంధమైన అంటుకోకుండా నిన్ను నువ్వు ఏం చేయాలా? కాపాడుకోవాలి. అదే నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అటువంటి భక్తితో ఉన్న వారికి ఇంకా కొంచెం లెవెల్లోనికి తీసుకుపోయి నీ భక్తి ఎట్లుండాలంటే నీకు నెమ్మదినిచ్చేటట్టు ఉండాల. నీ భక్తి ఎట్లుండాలంటే నీకు సుఖాన్ని ఇచ్చేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ భక్తి నెమ్మదిని, సుఖాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలో పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఒక చక్కటి మాట చెప్తాడు. చూడండి, 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
మొదటి వచనాన్ని నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నీ యొక్క భక్తి సంపూర్ణమైన స్థితిలో ఉండాలంటే దేవునికి స్తోత్రం, నువ్వు నెమ్మదిగా సుఖముగా నువ్వు బ్రతకాలంటే నువ్వు చేయాల్సినది ఏంటంటే తెలుసా? ప్రార్థన అన్న దగ్గర ఆగలేదు. ఏమంటాడు? విజ్ఞాపన ప్రార్థన అంటే అందరు చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు ప్రార్థన చేసినా నెమ్మది లేదు, ప్రార్థన చేసినా సుఖం లేదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. సో ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నీవు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే, దేవుని దృష్టిలో మంచిగా ఉండాలంటే, దేవుని దృష్టిలో అనుకూలంగా కనబడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంట? విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. ఇంటర్సెషన్. దేవునికి స్తోత్రం. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నంత బలము, విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నంత శక్తి, విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నంత ఆశీర్వాదం ఇక ఎక్కడ దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే 21 రోజులు మనం ఏం చేస్తున్నాం తెలుసా? విజ్ఞాపనలు చేస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన అంటే మన గురించి మనం చేసుకోవడం కాదు. ఆమేన్. మనము మనుషులందరి కోసం చేయాలి, రాజుల కోసం చేయాలి, అధికారుల కోసం చేయాలి అంటున్నాడు. అంటే నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం ఆపి, నీ గురించి నీ కుటుంబం గురించి చేసుకోవడం ఆపి, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. అటువంటి ఆ భారం ఎవరిలో అయితే ఉంటుందో, అటువంటి బంట ఎవరిలో అయితే ఉంటుందో, అటువంటి ఆసక్తి ఎవరిలో ఉంటుందో, అటువంటి ఆశతో ఎవరైతే ఉంటారో అటువంటి వారు ప్రైజ్ ది లార్డ్ నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతారు. ఆమేన్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారన్నా, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ఒక రాగా మంచిగా అనిపిస్తుంది. అంటే దానికి సీక్రెట్ ఏంటంటే ఇదే. ఏది? విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన చేయాలా అంటే ఇతరుల కోసం నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా. అంటే వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో నువ్వు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 99:6 వచనంలో మనం ఒక అద్భుతమైన మాట చూస్తాం. ఎంత ప్రాముఖ్యమైందంటే పాత నిబంధనలో కూడా దేవుడు చెప్పాడు ఈ మాట. కీర్తన 99:6. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. మనకి ఇల్లు లేక కాదు, తిండి లేక కాదు, నీళ్లు లేక కాదు, అన్నీ ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి మోషే అహరోను సమూయేలు బ్యాచ్లో మనం కూడా జాయిన్ అయినాం ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన విషయం చెప్తున్నాను. నువ్వు పెట్టే ప్రతి మొరను దేవుడు వింటున్నాడు. ఆ మొరకు దేవుడు జవాబు ఇస్తున్నాడు. హల్లెలూయా. జవాబు లేని ప్రార్థనలు నీ జీవితంలో ఉండవు. మనం కూడా యాజకులమే, అవునా కదా? పేతురు అదే కదా మనం చెప్పింది. ఏమన్నాడు? రాజులైనా ఆమేన్. హల్లెలూయా. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై. హల్లెలూయా. కాబట్టి మనం అంతా రాజులం, యాజకులం. యాజకుడు అంటే ధూపం వేసేవాడు.
హల్లెలూయా. యాజకుడు ధూపం తన కోసం కాదు, యాజకుడు ధూపము అక్కడున్న ప్రజల కోసం వేస్తాడు దేవుని బిడ్డలారా, మనుష్యుల కోసం వేస్తాడు దేవుని బిడ్డలారా, రాజుల కోసం వేస్తాడు దేవుని బిడ్డలారా, అధికారుల కోసం వేస్తాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి మనను బ్రతికించి ఈరోజు బ్రతుకునిచ్చి మనను రక్షించి ఈరోజు మన క్షేమాన్ని ఇచ్చి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవునికి ఇచ్చి ఎందుకు ఈ భూమి మీద బ్రతికిస్తున్నాడంటే ఇతరుల కోసం నువ్వు విజ్ఞాపన చేయడానికి. నా డ్యూటీ అది నా భాగ్యం. ఆమేన్. అది నా బాధ్యత. అయ్యో నా దగ్గర ఏమి లేదన్నా, ఇద్దాం అనుకున్నా, నా దగ్గర ఏమి లేదు, నాకే అంతంతుంది, నాకు ఎట్లు ఇవ్వాలో ఏమని నువ్వు ఏమి ఇవ్వకున్నా పర్లేదు, ప్రార్థన చేయి, కన్నీళ్ళు గార్చు, వాళ్ళ కోసం ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని సపోర్ట్ కంటే ప్రేయర్ సపోర్ట్ వెరీ పవర్ఫుల్ సపోర్ట్. ఆమేన్. హల్లెలూయా. మీ అందరి దగ్గర నుంచి మేము కోరుకునేది అదే, మా కోసం ప్రార్థన చేయండి అంటుంటాం. పౌలు లాంటోడే ప్రేయర్ సపోర్ట్ అడిగాడు తెలుసా. ఆమేన్. నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు నా మొర వింటాడు, నేనే చేసుకుంటా, మీరంతా ఎవర్రా తుస్సు అనడం లేదు. ప్రైజ్ ది లార్డ్. పౌలు లాంటి వాళ్ళు అడిగారు, అయ్యా రిక్వెస్ట్ చేశారు, మాకు అనుకూలమైన సమయం, వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మేము ధైర్యంగా వాక్యం ప్రకటించేటట్టు మా కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఆమేన్. అంటే ఒకరి కోసం ప్రార్థన చేయడంలో ఉన్న ఆశీర్వాదం చాలా డిఫరెంట్. ఆమేన్. ఎంతోమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఆశీర్వదించబడ్డారు, ఇంకా ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఉంది? సరే విజ్ఞాపన లిస్టులో ప్రార్థన లిస్టులోకి వచ్చేసాయి. ఆమేన్. కేవలం ఈ ఒక 21 రోజులు మాత్రమే కాదు, ఒక తీర్మానం తీసుకో, ఒక సమర్పణ చేసుకో. అయ్యా ఆ రోజు మోషే అహరోనులు నాయనా గొప్ప దేవ యాజకత్వం చేయడానికి, అలాగే నీ నామంన ప్రార్థన చేయడానికి సమూయేలుని ఏర్పరచుకున్నట్లు నన్ను కూడా మందిరములో నిత్యము నేను ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి నన్ను కూడా అభిషేకించు ప్రభువా అని ప్రార్థన చేయి. 7 రోజుల్లో 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా మందిరానికి వచ్చి కూర్చొని అందరి కొరకు ప్రార్థన చేసి ఆ భారం నాకు దయచే ప్రభువా అని అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మందిరాన్ని వదిలిపెట్టకుండా హన్నా అనేట ఆమె ఏం చేసింది? మందిరంలోనే ఉంది 80 ఏండ్లు. దేవుని బిడ్డలారా, రాత్రి పగళ్ళు ఉపవాసములతోనూ ఆమె ఏం చేసింది? ప్రార్థనలు చేస్తూ ముందుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం చెప్తుంది, యేసు ప్రభువే ఆమె దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి శక్తి ఉంది విజ్ఞాపన ప్రార్థనలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళకు వాళ్ళు ఏం చూసుకోరు, వాళ్ళ గురించి వాళ్ళకి ఏం ఆలోచన ఉండదు, వాళ్ళ గురించి వాళ్ళు ఏం తలంచుకున్నారు. వాళ్ళ బాధ అంతా కూడా ఎదుటి వారి గురించే, వాళ్ళ ఆలోచన అంతా ఎదుటివారు ఆశీర్వదించబడాలి, వారు మంచిగా ఉండాలి, వారు చక్కగా వెళ్ళాలి, వాళ్ళ ఆశ, వాళ్ళ మైండ్ సెట్ అంతా అదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు బాటిల్ పెట్టుకొని పోతా ఉన్నాడు అనుకో, లేకపోతే బార్లో పడిపోయి ఉన్నాడు అనుకో, లేదా కాలువల దగ్గర పడిపోయినారనుకో, లేకపోతే ఎక్కడైనా ఏమనుకో, చూసి అట్లా తలదిప్పుకొని వెళ్ళిపోయే మనసు వాళ్ళకు ఉండదు. ఈ విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళని చూసినప్పుడు తెలియకుండానే ఏడవడం ప్రారంభిస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఎవరెవరో వస్తుంటారు మా దగ్గరికి, వాళ్ళని చూసినప్పుడు కొన్నిసార్లు తెలియకుండానే కన్నీళ్ళు వస్తుంటాయి. ఎందుకు? అది విజ్ఞాపన చేసే ఆత్మ. ఆ ఆత్మ మనలో పరిశుద్ధాత్ముడు కలగజేశాడు. హల్లెలూయా. మోషే అహరోనులు యాజకత్వం చేసే దాంట్లో ఉన్నారు. ఆయన నామములో ప్రార్థన చేసే గుంపులు ఎవరున్నారు? సమూయేలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు నెమ్మదిగా సుఖంగా బ్రతికి వెళ్ళిపోయారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేవలము నువ్వు శోధనలో పడకుండా ప్రవేశించకుండానట్లు నువ్వు కేవలం నువ్వు ఒక్కనివి కాదట. ప్రార్థనలో ఇంకొక గొప్ప దేవునికి సమీపముగా ఉన్న లిస్టులో ఎవరుంటారంటే విజ్ఞాపన చేసేవాళ్ళే. ఆమేన్. హల్లెలూయా. విజ్ఞాపన కర్తలను దేవుడు పెట్టుకున్నాడు అక్కడ. ఆ మోషేని పెట్టుకున్నాడు, అహరోన్ని పెట్టుకున్నాడు, సమూయేలుని పెట్టుకున్నాడు. విజ్ఞాపన కర్తల వాళ్ళు.
అంటే దేవునికి మనుషులకు మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో సరిపోయే వాళ్ళు ఎవరు? విజ్ఞాపన ప్రార్థన చేసేవారు. ఇంటర్సెషన్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. ఇద్దరి మధ్యలో మధ్యవర్తిగా నిలబడి ప్రార్థన చేయడంలో ఉన్న అంత గొప్పతనం ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్త కొట్లాడుకున్నారో లేకపోతే అసమాధానం ఏదో వచ్చింది, దానికి మధ్యలో ఎవరో ఒకరు రావాల్సి వస్తుంది కంపల్సరీగా. ఆమేన్. లాయర్ అన్న రావాలి కదా, దేవునికి ఎవరో ఒకళ్ళు మధ్యవర్తులు ఉండాలి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏం రాదు. ఆమేన్. ఆ బాధ్యత దేవుడు నీకు నాకు అప్పచెప్పాడు. దేవుని బిడ్డ, నీవు నేను ఎవరమో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి మనుషులకు మధ్యవర్తులం మనం. ఆమేన్. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. మనం ఏమై ఉన్నాం? మధ్యవర్తులమై ఉన్నాం. యేసుప్రభు పని చేసిపోయాడు. ఇప్పుడు మన పని ఏంటి? వాళ్ళ బలహీనతలు చూసి వాళ్ళని పేర్లు పెట్టడం అనా మన పని? ఆమేన్. దేవునికి స్తోత్రం. వాళ్ళ బలహీనతల కోసం నేను అందుకే ఎప్పుడు అంటుంటాను, ఈ నోట మనం దేవునితో మాట్లాడే నోరిది. ఆమేన్. హల్లెలూయా. జీవమున్న నోరిది, దీంట్లో జీవం ఉన్నది. ఒక వ్యక్తిని చూచి ఆ వ్యక్తి బలహీనతను చూసి ఆ బలహీనతను బట్టి మనకి పేరు పెట్టి పిలిచినావు అనుకో, వాడికి అదే ఉండిపోతుంది. ఉదాహరణ, తాగుతున్నాడు అనుకో, ఒరే తాగుబోతోడా అని పిలిచామనుకో, మనం ముఖ్యంగా లోకం పిలుస్తుందిలే, లోకం కాబట్టి. పరిశుద్ధమైన నువ్వు నేను, నీతిమంతులమైన నీవు నేను, ఆ మాట మనం పలుకుతే వాడు బ్రతికేమవుతుంది? మా ఆయన తిరిగిపోతాడన్నా అన్నావు అనుకో, అంటే ఇప్పుడు నువ్వు ఏం పెట్టావు? మీ ఆయనకు తిండిపోతన్నా అన్నావు అనుకో, ఏం పెట్టావు? హల్లెలూయా. అంటే ఆ బంధకాలతో ఇంకా గట్టిగా బంధించి పెట్టావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. మనను ప్రభు పిలిచింది, మన మీద అభిషేకం పెట్టింది ఎందుకంటే చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించడానికి. దట్ ఈస్ అ కాలింగ్, దట్ ఈస్ అనాయింటింగ్. అందుకోసం అభిషేకించాడు దేవుడు మనను. హల్లెలూయా. ఆమేన్. సో మనం ఈ నోటితో ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. వాళ్ళ బలహీనత త్రాగుడు ఉండొచ్చు, వాళ్ళ బలహీనత వ్యభిచారం ఉండొచ్చు, వాళ్ళ బలహీనత మోసం, అబద్ధం, దొంగతనం ఉండొచ్చు. కానీ అంత అని చెప్పి మనం నోటితో ఏం చేయొద్దు? నామకరణాలు చేయొద్దు. అవునా? ఓకే, పర్లేదులే. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా ఆ విషయాల్లో, ఎందుకంటే వాళ్ళని చూస్తే బాధ అవుతుంటుంది లోపల. నాకు తెలుసు, మీరు గమనించండి, ఈ త్రాగుడు అలవాటు ఉంటుంది చూడు, వాళ్ళ హృదయాలు చాలా మంచిగా ఉంటాయి తెలుసా మీకు? ఏం అలవాటు లేనోడైనా కానీ బాటల్లో వాని హృదయం చాలా మంచిది. ఆ మంచి హృదయాలను పడతాడు వాడు సైతాన్గాడు. వాళ్ళ హృదయం చాలా మంచిగా ఉంటుంది. ఆమేన్. ఈ వ్యభిచారపు బలహీనతల్లో ఉంటారు కొంతమంది, వాళ్ళ హృదయం కూడా చాలా మంచిగా ఉంటుంది. దేనికి స్తోత్రం. తిండిపోతు బలహీనత ఉంటుంది వాళ్ళ హృదయాలు కూడా. కాకపోతే వాళ్ళు వీనికి చోటు ఇచ్చింటారు కాబట్టి వాడు వాళ్ళని ఏం చేసింటాడు? చెడ్డోళ్ళుగా మార్చేస్తాడు, పనికిమాల్లోగా చూపిస్తాడు. వాడు వేస్ట్ ఫెలో అన్నట్టు వాడు క్రియేట్ చేస్తాడు. వాడు చేసే పని అది. అందుకే పౌలు చెప్పినట్టే మీకు చెప్తున్నాను, అపవాది తంత్రములను మనం ఎరగని వారము. మా ఆయన మంచోడు, ఎప్పటికీ మంచోడే అని చెప్పు. నువ్వు ఎప్పటికీ మంచోడుగానే ఉంటాడు. నీ మంచి మాట చెప్పి 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 ఏమవుతుందంటే చెడు కూడా మారిపోతుంది యేసు నామములో. హల్లెలూయా. మారాను మధురంగా మార్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక అద్భుతమైన పరిచర్యను మన దేవుని దగ్గర కోరుకోవాలి. అనుభవిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్న కొలది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మేము చూస్తున్నాం. దేవుడు నెమ్మదిని ఇవ్వడం మేము చూస్తున్నాం. సుఖమైన బ్రతుకు ఇవ్వడం మేము చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఈ విజ్ఞాపననే. ఇంటర్సెషన్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 21 రోజులు మనం ఏం చేస్తున్నాం తెలుసా? అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మన విజ్ఞాపనను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మోషే, అహరోను, సమూయేలు వీరు చేసిన మొరను, ప్రార్థన ఏం చేశాడంట? ప్రభు ఆలకించాడు, వాటికి జవాబునిచ్చాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సో మన ప్రార్థనలు కూడా దేవుడు ఏమిస్తాడు? దేవుడు కొంతమందిని పిలుచుకున్నాడండి. ఆ పిలుచుకున్న వాళ్ళలో ఈ అనాయింటింగ్ మనం చూస్తాం.
ఇది ఒక ప్రత్యేకమైన అభిషేకం, విజ్ఞాపన చేసే అభిషేకం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సిస్టర్, బ్రదర్, నా కోసం కొంచెం ప్రార్థన చేయరా అని అంటే మీరు ఏం చేయాలా? అమ్మో మీకు ప్రార్థన చేసినంతోళ్ళం కాదులే అమ్మా, మా సేవకున్నాడులే పట్టుకపోతాం అని చెప్పొద్దు. హల్లెలూయా. తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దాని తర్వాత మనం అందరం కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుస్తాం అని చెప్పాలా మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఒక ప్రాసెస్, అదొక పద్ధతి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలను కనడం అంటే ఇదే. ఆమేన్. పాస్టర్ గొర్రెలను కనడు, పాస్టర్ గొర్రెల్ని కాస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మంచి ఆహారం పెట్టి వాటిని కాస్తాడు ఉంటాడనమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి గొర్రె పని ఏమంటే ఆహారం తింటుండాలా, కంటుండాలా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు గొర్రెవి కాబట్టి నీ ద్వారా ఎన్ని గొర్రెలు బయటకు వచ్చినాయి, అది పరీక్ష. దట్ ఈస్ ద క్వశ్చన్ వి షుడ్. ఆమేన్. మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది. నా ద్వారా ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చారు, నా ద్వారా ఎంతమంది దేవుని సన్నిధిలోకి నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అది మనను మనం పరీక్ష చేసుకుంటే మనకు భారం అనేది వస్తుంది. భారం వచ్చినప్పుడు ఒక బాధ్యత వస్తుంది. ఆ బాధ్యత వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తాం. భారం లేకపోతే ఏ బాధ్యత గుర్తురాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దొబ్బుడు పనులు లాగా ఉండొద్దు మనం. ఆమేన్. ఊరికి ఒత్తినప్పుడే బండి స్టార్ట్ అయిపోవాలా. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ ప్రశ్న వేసుకోండి, నా ద్వారా ఎంతమంది వచ్చారు ప్రభు సన్నిధిలోకి. ఒకవేళ రాలేదంటే ఆమేన్ అన్న, నేను చెప్పలేనా సువార్త, నాకు భయం అన్నా, ఎట్లా చెప్పాలో తెలియదన్నా, ఏ రీతిగా చేయాలో నాకు అర్థం కాలేదన్నా, ఏం అవసరం లేదు. ఆమేన్. మాట్లాడేవాడు ఆయన. హల్లెలూయా. మాట్లాడించేవాడు ఆయన. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేయాలా. వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆమేన్. హల్లెలూయా. ఏ సమయంలో ఏ విధానంగా ఏ రీతిగా వారిని దర్శించాలో, వాళ్ళతో నువ్వు కలవాలో, వాళ్ళతో మాట్లాడాలో ప్రభువే మార్గం చూపిస్తాడు. సో దాని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మేలు చేయాలని ఎరిగి మేలు చేయకపోతే అది పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో విజ్ఞాపన కర్తలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఆమేన్. దేవుడు పిలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళలో ఈ గుణం ఉంది. ఏ గుణము? విజ్ఞాపన చేసే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాము ఈ గుణం కలిగిన వాడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనం. జెనసిస్ 18:20-24. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా, జాగ్రత్తగా వినండి, ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఆ పట్టణములలో ఒకవేళ 80 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 80 మంది నీతిమంతుల
నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, ఏం ప్రార్థన అండి ఇది! దేవునికే ప్రార్థన. హల్లెలూయా. అయ్యా, నువ్వు ఆవేశపడొద్దయా, తీర్మానాలు తప్పు తీసుకోద్దయా, పొరపాటున నీతిమంతులు కూడా దాంట్లో చచ్చిపోతారేమో అంటే ఎటువంటి ప్రార్థన? దాన్నే అంటారు విజ్ఞాపన. ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి, ఆ మాట చాలా బలమైన మాట, నిలిచి ఉన్నవాడు సమీపముగా పోయాడట. ఈ విజ్ఞాపన కర్తలు ఎవరంటే నిలిచి ఉంటారు. నిలిచి ఉండడమే కాదు, సమీపముగా పోతారు. హల్లెలూయా. ఈ రెండు రకాలలో ఉంటారు అక్కడ, నిలబడి అట్లా చూస్తే వాళ్ళు. కానీ కొంతమంది ఏం చేస్తారు, నిలబడి చూడరు, వాళ్ళు దగ్గరికి వెళ్తారు. ఏమైనా హల్లెలూయా. ఎందుకు వారు దగ్గరికి వెళ్తారంటే, ఇంకా ఏమైనా ఉందేమో చూద్దాం, ఏమైనా ఊపిరి ఏమైనా ఉందో లేదో చూద్దాం, ఒక్కవేళ ఉందంటే 108లో ఎత్తుదామని ఆలోచన ఉంటుంది వాళ్ళకి. విజ్ఞాపన కర్తలంతా వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నవాడు ఏమయ్యాడు, సమీపముగా పోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ అనుభవం మనకు ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో సమీపంగా పోయేవాడు ఎవరంటే విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలు. హల్లెలూయా. ఈరోజు ఉపవాసాలుండి మనం అన్నింటినీ పక్కన పెట్టి ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనం ఎవరమో తెలుసా, సమీపముగా పోయిన వారము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమీపంగా పోయిన మనము విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. మన ఇంటి వారి కోసం చేయాలి, మన రక్త సంబంధుల కోసం చేయాలి, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం ఏమైనా విజ్ఞాపన చేయాలి రోజు ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నరకం ఉంది, పరలోకం ఉంది, ఎంతమంది తెలుసు? ఆమేన్. ఒక 40 రోజులు నరకం, 40 రోజులు పరలోకం అని ఉంటుందా? హల్లెలూయా. భక్తి సీజన్ లాగా నరకం పరలోకం సీజన్ కాదు. ఇంకొకటి, అవి పిక్నిక్ స్పాట్లు ఏం కావు అవి. అట్లా ఒక యాత్ర ఉంటుంది చూడు, ఆ యాత్ర కాదు అది. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతాలు అవి. ప్రాంతం అది. ఇంకొక ప్రాంతం అయితే అద్భుతమైన ప్రాంతం. ఏది? పరలోకం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రభులో నిలుచున్న మనం ఏం చేయాలి? అబ్రహాములాగా సమీపంగా పోవాలి, పరిస్థితి మధ్యలోకి పోవాలి. ఏంటి పరిస్థితి అని చూడాలి. దేవా, వీరిని ఇన్ని రోజులు బ్రతికించినావు కదయ్యా నాయన, ఇన్ని రోజులు వీళ్ళ జీవితంలో కృప చూపించావు కదయ్యా, ఇంకొక రోజు ఆయుష్ పెంచయ్యా, ఇంకొక నెల ఆయుష్ పెంచయ్యా, ఇంకొక వారం ఆయుష్ పెంచయ్యా నాయన, వీరు మారు మనసు పొందడానికి అవకాశం ఇయ్యయ్యా, వీరు రక్షణ పొందుకోవడానికి, వీరు బాప్తిసం తీసుకోవడానికి, వీరు ఆత్మతో నింపబడ్డానికి అని ఇట్లా వేదన పడాలి మనం దేవుని దగ్గర. అది విజ్ఞాపన కర్తలు చేసే పని. హల్లెలూయా. అసలు మనం ఇంకా ఈ ప్రార్థనలే నేర్చుకున్నాం. ఏ ప్రార్థన? పెదవులతో ప్రార్థనే, గుండె లోతులోంచి రాలే ఇంకా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అది కేవలము విజ్ఞాపన కర్తలకు మాత్రమే వస్తుంది. అది అందరు చేయలేరా ప్రార్థన? హల్లెలూయా. ఆమేన్. నేను దేవుని దేవాల 1 గంట చేసుకున్నా, ఒక 2 గంటలు చేసుకున్నా, ఆ టైం నీకు తెలుస్తుంది. కానీ విజ్ఞాపన కర్తలు ఉంటారు చూడు, వాళ్ళకి టైం అర్థం కాదు, పోతా ఉంటుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. పిలువబడిన వారిలో ఈ గుణం ఉంటుంది. అబ్రహాము ఎవరు? పిలువబడినోడు. అబ్రహామును పిలిచాడు. ఆమేన్. ఫ్రెండ్గా పిలిచాడు. హల్లెలూయా. పిలువబడిన వాడు ఏం చేశాడు? పిలిచిన వాని సన్నిధిలో నిలబడ్డాడు. నిలబడిన వాడు ఆయనకు సమీపముగా పోయాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే